హాయ్ ఫ్రెండ్స్, కేక్ అండి 3 గుడ్లు ఒక గ్లాస్లోకి కొలత తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా గ్లాస్లోకి పోసాను. 3 గుడ్లు పట్టినాయి, 3 ఎగ్స్ పట్టాయి. ముందుగా వైట్ వరకు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎల్లో రానియకుండా వైట్ వరకు తీసుకున్నాను. ఆ వైట్ వరకు గిల కొట్టుకున్నాను. ఎల్లో వరకు వేరే బౌల్లో వేసి ఇది కూడా విడిగా గిల కొట్టానండి. 2 విడివిడిగా గిలకొడితే బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా ఫోమ్ వచ్చిందాక ఎగ్ వైట్ బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎల్లో గిలకొట్టిన ఎల్లో కూడా వేసుకొని గిలకొట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా గిలకొట్టుకోవాలి. మనం గ్లాసు తీసుకున్నాం కాబట్టి గ్లాసు షుగర్ వేసుకోవాలి. ఏదైనా ఒకే కొలత అండి. పిండి అయినా కానీ పంచదార అయినా ఏదైనా కూడా సేమ్ కొలత. నెయ్యి కూడా అదే కొలత. నేనైతే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనె వేసుకోవచ్చు. అలాగే పిండి మైదా పిండి వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను. మీరు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఒక స్పూను వెనిలా ఎసెన్స్. అది ముందుగా ట్రేలో నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్న తర్వాత దానిలో మనం చేసింది పోసి ఒక పెద్ద గిన్నెలో కింద ఏదైనా బౌల్ పెట్టి దానిపైన మనం కేక్ పోసిన బౌల్ని పెట్టి దానిపైన జీడిపప్పులు కూడా వేసి మూత పెట్టుకోవాలండి. 45 మినిట్స్ పడుతుంది ఇది. ఇప్పుడు ఒకసారి మనం చాకుతో పెట్టి చూస్తే లోపల ఉడికింది లేనిది తెలుస్తుంది. తడవకపోతే తీసుకోవాలండి. చుట్టూ కూడా ఇట్లా పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుని తిరగదిప్పేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి కట్ చేస్తున్నాను. ఓన్లీ గోధుమ పిండి నెయ్యి వేసి చేసిన కేక్ అండి. గోధుమ పిండితో కూడా మెత్తగా వచ్చింది. చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉందో. కేక్ ఎలా ఉంది చిన్ను? సూపర్, ఎక్సలెంట్. ఎవరు చేశారు? మా ఆంటీ. ఎవరా? చింటూ మామూలు అమ్మ. అవునా? కన్నా మామకి ఏమవుతుంది? అమ్మ కాలటం లేదా కేక్? కాల్సింది. అయినా బాగుందా? ఓకే.